కేటీఆర్ ఎవడయా? కేసీఆర్ ముఖ్యమంత్రి చేసిండు. కేసీఆర్ ఇవాళ ఎందుకు బయటకు వెళ్ళట్లే? గత గవర్నమెంట్ లో రేషన్ కార్డు ఇచ్చిరా? ఎక్కడైనా ఇంద్ర మిల్లు ఇచ్చిన వాళ్ళు గత పాలకులు ఆగం చేసిరు. ధనిక రాష్ట్రం ఉన్న రాష్ట్రానికి అప్పుల పాలు చేసిరా? తెలియదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలనలో నేను ఒక రైతు బిడ్డనని చెప్పి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. తర్వాత ఇంద్ర మిల్లు ఇస్తుండు, తర్వాత రేషన్ కార్డు ఇచ్చిండు, సరే సన్న బియ్యం ఇచ్చిండు. తింటున్నాం, అయ్యో తింటున్నాం. ప్రతిపక్షాలు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు చెప్తారు. తిన్నోడు చెప్తారు కదా, తిన్నోడు ఏం చెప్తాడు? తినాలి. తింటే దానికి సన్న బియ్యం రుచి ఉందో అర్థం అవుతుంది. తిన్నోడు ఉట్టి మాటలు చెప్తే ఎంత కదా. అది మన ప్రజాపాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కులము లేదు, మతం లేదు. గత పాలకులు చేసిన తప్పులకు, చేసిన అప్పులకు కట్టుకుంటా ఇవాళ రాష్ట్రాన్ని ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటే పోతుండు. మళ్ళీ 2028 ఎన్నికలు జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు.